చూడండి, సిక్స్త్ ప్రాబ్లం. నాన్న సిక్స్త్ ప్రాబ్లం చాలా 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 ఈజీ. క్వశ్చన్ ఇంత పెద్దది ఉంది కానీ ఈజీగా ఆన్సర్ రాసేయచ్చు. చూడండి ఏంటో, గివెన్ ద లీనియర్ ఈక్వేషన్ 2x + 3y - 8, రైట్ ఎనీదర్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్. 2 వేరియబుల్స్తో ఇంకొక ఈక్వేషన్ రాయమండు. సచ్ దట్ ద జామెట్రికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద పెయిర్ ఆఫ్ ఫార్ముడీస్. కింద ఏవైతే ఇచ్చాడో వాటికి అనుగుణంగా వేరొక రకమైనటువంటి ఈక్వేషన్ని ఈ ఈక్వేషన్కి సంబంధించి రాయమన్నాడు. ఫస్ట్ ఏమి ఇచ్చాడు? ఇంటర్సెక్టింగ్ లైన్స్. ఇంటర్సెక్టింగ్ లైన్స్ అయితే a1/a2 = b1/b2 డస్ నాట్ అవ్వాలి. అలాగా దీనికి సంబంధించి ఇంకొక ఈక్వేషన్ రాయాలి. రెండోది ఏమి ఇచ్చాడు? ప్యారలల్ లైన్స్ అన్నాడు. ప్యారలల్ లైన్స్ అవ్వాలంటే a1/a2 b1/b2 డస్ నాట్ c1/c2 అవ్వాలి. మూడోది కోఇన్సిడెంట్ లైన్స్ అన్నాడు. అంటే a1/a2 = b1/b2 = c1/c2 అవ్వాలి. ఓకేనా? సో అలా ఈక్వేషన్ రాయాలి. సో ఫస్ట్ ప్రాబ్లం రాసేద్దాం. ఓకేనా? ఈజీగా నీకు నచ్చింది రాయొచ్చు నాన్న, కాకపోతే కండిషన్కి సరిపోవాలా. ఓకేనా? ఫస్ట్ ప్రాబ్లం ఏంటి? ఇంటర్సెక్టింగ్ లైన్స్ అన్నాడు. ఓకేనా? ఫస్ట్ది ఇంటర్సెక్టింగ్ లైన్స్. ఇంటర్సెక్టింగ్ లైన్స్, రెండు లైన్స్ కూడా ఇంటర్సెక్టింగ్ అవ్వాలి. ఇంటర్సెక్టింగ్ లైన్స్ వాడిచ్చింది ఏంటి చూడండి, సొల్యూషన్. గివెన్ ఈక్వేషన్, వాడిచ్చిన ఈక్వేషన్ ఫస్ట్ రాసేయండి నాన్న. గివెన్ ఈక్వేషన్ ఈజ్, వాడు ఏమి ఈక్వేషన్ ఇచ్చాడు లెక్కలో? 2x + 3y - 8 ఇచ్చాడు. అది రాసేయండి. 2x + 3y - 8 = 0. ఇప్పుడు ఇంటర్సెక్టింగ్ లైన్స్ అవ్వాలి అంటే ఇఫ్ ద టూ లైన్స్ ఆర్ ఇంటర్సెక్టింగ్ అయితే a1/a2 = b1/b డస్ నాట్ b1/b2 అవ్వాలి. చూడండి, దీన్నే నీకు నచ్చింది రాసే. 3x + 4y + 2 = 0. ఓకేనా? సో 2/3 3/4 ఇయర్ ఇక్కడ a1/a2 డస్ నాట్ b1/b2. a1/a2 b1/b2 ఈక్వల్ అవ్వకపోతే అవి రెండు ఏమవుతాయి? ఇంటర్సెక్టింగ్ లైన్స్ అవుతాయి. therefore these are intersecting. అయితే ఆన్సర్ ఏంటి సార్ ఎంతకేన్స్ అంటావా? ఇదిగోండి ఆన్సర్, నువ్వు రాసావే నీ ఓన్గా, అదే ఆన్సర్. ఓకేనా? ఇలా రాయాలి. సో నీకు నచ్చింది ఒక లైన్ రాసేస్తే నీకు 2 మార్క్స్ వేసిడు. నువ్వు కావాల్సిన లైన్ అక్కడ వేసుకోవాలి, రీజన్ రాయాలి. అవి రీజన్ బట్టి ఇంటర్సెక్టింగ్ అయ్యాయా, ప్యారలల్ అయ్యాయా, కోఇన్సిడెంట్ అయ్యాయా రాయాలి. ఓకేనా? సెకండ్ ప్రాబ్లం నాన్న. సో సెకండ్ ప్రాబ్లం ఏమి ఇచ్చాడు? ప్యారలల్ లైన్స్ అవ్వాలని చెప్పాడు. ఓకేనా? రెండోది ప్యారలల్ లైన్స్. సో సొల్యూషన్ రాయండి. సొల్యూషన్లో ఫస్ట్ ఏం రాస్తాం? వాడు ఇచ్చినటువంటి ఈక్వేషన్ రాస్తాం. గివెన్ ఈక్వేషన్ ఈజ్, ఏ ఈక్వేషన్ ఇచ్చాడు చూడండి? 2x + 3y - 8 ఇచ్చాడు. సో అదే రాసాయండి. 2x + 3y - 8 = 0. వాడు ఇచ్చింది రాసేసాం. ఇప్పుడు ప్యారలల్ లైన్స్ అవ్వాలంటే a1/a2 = b1/b2 a1/a2 = b1/b2 డస్ నాట్ c1/c2. అంటే చివరి వాల్యూ మార్చేసి మిగతా రెండు సేమ్ రాసేయండి, ఏ ప్రాబ్లం లేదు. 2x + 3y + 10 = 0. ఓకేనా? సో ఇది నేను రాసా. సో ఇక్కడ a1/a2 b1/b2 కదా, ఏది రాసినా పర్లేదు. 2x + 3y + 10 = 0. ఇదే కదా ఫస్ట్ రాసింది. చూడండి, ఇక్కడ a1/a2 1, b1/b2 కూడా 1. అంటే ఈ రెండు సమానమే. 2/2 అంటే 1, 3/3 అంటే 1. a1/a2 ఈక్వల్ అయింది. c1/c2 ఈక్వల్ అయిందా? అవలే. అదే రాయండి. హియర్ ఇక్కడ a1/a2 = b1/b2 డస్ నాట్ c1/c2.
ఓకేనా? A1/A2 B1/B2 సమానం అయ్యాయి, C1/C2 సమానం అవ్వలే. సో దేర్ ఫోర్ దీస్ ఆర్ ప్యారలల్. ఇవి రెండు కూడా ప్యారలల్ అవుతాయి. అంతేనా? ఏం లేదు, ఆ కండిషన్కి అనుగుణంగా ఒక ఈక్వేషన్ మనం ఓన్గా రాసేయడమే. ఓకేనా? సో థర్డ్ ప్రాబ్లం ఏం చెప్పాడు? కో ఇన్సిడెంట్ అన్నాడు. థర్డ్ ప్రాబ్లం ఏమన్నాడు? కో ఇన్సిడెంట్ అన్నాడు. థర్డ్ వన్ ఒకసారి ప్రాబ్లం చూసేయండి. ఇదిగోండి, కో ఇన్సిడెంట్ లైన్స్ అని అన్నాడు. ఓకేనా? సో రాసేస్తున్నాను థర్డ్ ప్రాబ్లం. కో ఇన్సిడెంట్ లైన్స్, కోఇన్సిడెంట్ లైన్స్. సో ఈ కోఇన్సిడెంట్ లైన్స్ చూపించాలి. అలా చూపించాలంటే ముందు వాడు ఇచ్చింది రాసేయాలి. అంతేనా? గివెన్ ఈక్వేషన్ ఈజ్ 2x + 3y - 8 = 0. ఇదే కదా వాడు ఇచ్చినటువంటి ఈక్వేషను. నాన్న కోఇన్సిడెంట్ లైన్స్ అంటే మూడు A1/A2 = B1/B2 = C1/C2 సమానంగా రావాలి. కాబట్టి పై ఈక్వేషన్ ఏదైనా ఒక నెంబర్తో గుణించేసి కింద రాసేయండి. 2తో గుణించి 2 2 జా 4x, 2 3 జా 6y, 2 8 జా 16 = 0. సో చూడండి, 2/4 అంటే 1/2 వస్తుంది. 2 1 జా 2 2 జా, 3 1 జా 3 2 జా, 8 1 జా 8 2 జా, అన్నీ 1/2లే వచ్చాయి. ఓకేనా? హియర్ A1/A2 = B1/B2 = C1/C2. ఈ మూడు ఈక్వల్ అయ్యాయి కాబట్టి ఇవి రెండు ఏమవుతాయి? కోఇన్సిడెంట్ అవుతాయి. దేర్ ఫోర్ దీస్ ఆర్ కోఇన్సిడెంట్. అంతేనా? ఇవి మనకు 1 మార్కు లేదా 2 మార్క్స్కి ఇవ్వడానికి అవకాశం ఉంది. ఓకేనా? సో 6th ప్రాబ్లంలో ఉన్నటువంటి 3 సమ్స్ కూడా మనం క్లియర్ చేసాం.